బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సముద్రంలో చేపల వేట నిషేధ కాలం ముగియడంతో మత్స్యకారులు వేటకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పటి వరకు పోసిపోయిన తీర ప్రాంతాల్లో సందడి నెలకొంది. చేపల వేట పునఃప్రారంభం కావడంతో స్థానిక చేపల మార్కెట్లు, అనుబంధ వ్యాపారాలు కూడా తిరిగి కలకలలాడుతున్నాయి. మత్స్యకారులు సైతం ఈ సీజన్ ఆశాజనకంగా ఉందని భావిస్తున్నారు. మత్స్య సంపద వృద్ధి చెందేలా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 అర్ధరాత్రి వరకు వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో చేపలు గుడ్లు పెడతాయి. నిషేధ గడువు ముగియడంతో వేట సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లతో మత్స్యకారులు నిమగ్నమయ్యారు. బోట్లు, వలలు, ఇతర సామాగ్రిని సిద్ధం చేసుకుని సముద్రంలో వేటకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. హలో దుర్గా ప్రసాద్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ గగన. నిత్యం కలకల్లాడే ఫిషింగ్ హార్బర్ దాదాపు సుదీర్ఘ విరామ 60 రోజుల పాటు చేపల వేట నిషేధం నేపథ్యంలో పూర్తిగా బోట్లను కూడా ఉత్పత్తి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్లాట్ఫామ్ కూడా నిత్యం రద్దీగా ఉండే బోట్లన్నీ సుదీర్ఘ విరామం అంటే నిన్న సముద్రంలో వేటకు వెళ్ళి ప్రస్తుతం వాళ్ళు వెలుసుకోవడం చూడొచ్చు. ఏదైతే దాదాపు రోజుల పాటు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పూర్తిగా ఏదైతే షిప్పింగ్ హార్బర్ లో ఉన్న బోట్లన్నీ కూడా ఫిషింగ్ మొత్తం కూడా ఆ ప్లాట్ఫామ్ కట్టిన పరిస్థితి. అయితే నిన్న అమావాస్య రోజు కాబట్టి ఆ దాదాపు అన్ని బోట్లు కూడా ఒడ్డిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజాము నుంచి బోట్లన్నీ కూడా పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడొచ్చు. ఆల్రెడీ ఉదయాన్నే బోటింగ్ వెళ్ళిన ఏదైతే బోట్ సంబంధించి ఈ ఒడ్డు కూడా చేసిన పరిస్థితి. అయితే మరోవైపు నేపథ్యంలో డీజిల్ ఆ బోటు అన్ని కూడా అయితే మినిమం 15 రోజులు కూడా వేటకి వెళ్ళిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో డీజిల్ మరపడలు కాకుండా ఇంజిన్ బోట్ అన్ని కూడా దాదాపు 7 రోజులు కానీ ఒక రోజు కానీ వెళ్ళే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. గతంలో ఒకసారి వేటకి దాదాపు 15 రోజులు తీరానికి చేరే పరిస్థితి. అయితే ఈ డీజిల్ కొరత నేపథ్యంలో ఆ బోట్ యజమానులు అయితే దీన్ని అధిగమించాలి. ఒక రోజు కొన్ని బోట్లు, తర్వాత 1 వీక్, దాని తర్వాత 10 రోజులకి వెళ్ళి ఏర్పాట్లు చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ బోటుల్లో కావాల్సిన ఐస్ కానీ, డీజిల్ కానీ, దానికి సంబంధించిన సరుకు కానీ పూర్తి ఆ బోట్లన్నీ కూడా వెళ్ళారు. అయితే ఈ రోజు ఆల్మోస్ట్ బోట్ అన్ని కూడా ఆ తీరాన్ని నుంచి ఉత్పాదన నుంచి సముద్రంలోకి వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా వర్షాలు బాగా నేపథ్యంలో మే నెలలోనే కొన్ని ప్రాంతాల వర్షం, జూన్ లో కూడా అక్కడ వర్షాలు పడే నేపథ్యంలో కూడా ఆ మత్స్య సంపదకు సంబంధించి కూడా ఆ సముద్రం పూర్తిగా చల్లబడడంతో రాష్ట్రం కూడా పైకి వస్తాయని చెప్పేసి కూడా మత్స్యకారు అంచనా వేస్తారు. వ్యాపారానికి సంపద కూడా భారీగా పోయే అవకాశం ద్వారా అంచనా వేస్తారు. వైపు ఇసుక తూర్పు తీర సముద్రంలో మనం చూసినట్లయితే మనపలు 650 ఉన్నాయి. మరోవైపు 1000 ఇంజిన్ బోట్లు కూడా ఉన్నాయి. అయితే దాదాపు 1000 ఇంజిన్ బోట్లు కూడా సగానికి పైగా ఆ సముద్రంలో ఈ రోజు కొన్ని పూర్తిగా సముద్రంలో వేటకి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఏడాది ఆశాజనకంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దాదాపు 61 రోజుల పాటు తీరంలో నుంచి బోటింగ్ పూర్తిగా ఇక్కడే లంగర్ వేసిన పరిస్థితి. ఇప్పుడు 40 రోజుల వేట అనేది మనందరూ కూడా సముద్రంలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిత్యం కలాడే ఫిషింగ్ హార్బర్ ఈ 61 రోజుల పాటు బోసిపోయింది. మరలా పూర్వ వైభవం తెచ్చుకునేలాగా ఈ రోజు సముద్ర గర్భంలో మరొక మరో అయితే ఆల్రెడీ కొన్ని ఉదయాన్నే వేటకి వెళ్ళి తిరిగి వస్తున్న పరిస్థితి మనం విజువల్స్ చూస్తున్నాం. మరికొన్ని 7 రోజుల నుంచి 10 రోజుల పాటు కూడా వెళ్ళే అవసరం. మరోవైపు సీజన్ అనంతరం ఈ చదవానికి కొన్ని బోట్లు కూడా పూర్తిగా ప్లాట్ఫామ్ కి వచ్చే అవకాశం ఉంది ఫిషింగ్ హార్బర్ కి. ఎందుకంటే అనంతరం ఈ కూడా భారీగా
ఏర్పాటు జరిగే ఉంది. 61 రోజుల పాటు వాళ్ళకు పూర్తిగా నిషేధం కారణంగా కూడా మత్స్యకారుల సేవలు అని చెప్పేసి కూడా మత్స్యకారులందరూ కూడా ఎదురించిన సంగతిగా మనం చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీల భాగంగా మత్స్యకారులకి 10,000 కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి యొక్క ఆర్థిక బాధలు అర్థం చేసుకుని నా చంద్రబాబు కూడా వారికి తోడ్పాటు అందించి మరోవైపు డీజిల్ కొరత ఉన్న నేపథ్యంలో వారికి ప్రత్యేకంగా కొంచెం రిబేట్ కూడా ఇస్తున్నారు, వారికి డిస్కౌంట్ కూడా ఇస్తున్న నేపథ్యంలో బోట్ల పూర్తిగా పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా వారికి మత్స్య సంపద భారీగా లభ్యమయ్యే ఆసక్తిగా వారు చాలా గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువగా మత్స్య సంపద దొరుకుతుంది. వారి వ్యాపారాల బాధ్యత ఎగుమతులు దిగుమతులకు సంబంధించి కూడా ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా బాగా జరుగుతుందని కూడా అసభావంగా మత్స్యకారులు చాలా ఆశతో ఆనందంతో సముద్ర గర్భంలో అంశాన్ని మనం విశాఖలో చూడొచ్చు. ఎస్ రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.